ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? ఆంధ్రప్రదేశ్ అంటే అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది. అన్ని అభివృద్ధులు కానీ అన్నీ చేయటం కానీ చాలా బాగున్నాయని జనం అందరూ ఆనందపడుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అమ్మ పెన్షన్ కానివ్వండి, ఉచిత బస్ కానివ్వండి, తల్లికి వందన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం కానివ్వండి, ఎలా అనిపిస్తుందమ్మా? అంటే ఈ సంక్షేమ పథకాలు మరి అందరికీ అందుతున్నాయా లేదంటే ఏం చెప్తారు? సంక్షేమ పథకాలు అందనోళ్ళకు ఒక్కడికి లేవు, అందరికీ పేరు పేరున అందుతున్నాయి. తల్లికి వందనం అనేది వేశారు, అది నలుగురు పిల్లలు ఉన్న నలుగురికి వేశారు, ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరు, అందరికీ వేశారు. వేయకుండా ఎవరికి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. రానోళ్ళు ఎవరు లేరు. తల్లికి వందనం డబ్బులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేశారు. ఏంటి మరి గ్యాస్ బండ్లు ఇచ్చారు, సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు, బస్సు పాస్ టికెట్లు అందరికీ ప్రతి ఒక్కరికి. ప్రతి ఊరు వెళ్ళాలన్నా బస్సు పాస్ లేకపోకుండా డబ్బులు లేకుండా వెళ్తున్నారంటే ఎంత ఆనందపడుతున్నారు. ఇంకా సంక్షేమ పథకాలు ఈకోకుండా ఎక్కడున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందవు, అయ్యాందవు, ఇయ్యాందవు అని అన్ని అబద్ధాలు పుట్ట చేసి ఒక తడవ రమ్మని ఒక తడవ వేయండి, నాకు ఓటేయండి అని అందరికి ముద్దులు పెట్టి నెత్తిని చేతులు పెట్టి ఆశీర్వాదించి ఈ రకంగా చేపించుకుని ఒక తడవ వేయండి అన్నారు. వేసారు. నీ పని అయిపోయింది. వేసినందుకు నువ్వు ప్రజలకి ఏం చేయలేకపోయావు, చేయలేదు కూడా. అన్నీ మోసం చేసావు. నీ తండ్రిని కూడా అచ్చి చేసి కోడికత్తి డ్రామా ఆడి నీ తండ్రిని కూడా నాశనం చేసావు. నీ తల్లిని కూడా ఇది చేస్తున్నావు. చెల్లి నీ కూడా పాదయాత్ర తిరిగిన దాన్ని కూడా దాన్ని నాశనం చేసావు. ఇంట్లో గెలవలేనివాడు నువ్వు బయటకు వచ్చి సంక్షేమ పథకాలు ఇస్తాను చంద్రబాబు నాయుడు ఆయన ఈట్లేదు చంద్రబాబు నాయుడు పైన అయిపోయింది అని చెప్తున్నాడు. మొన్న ఏగా చేశారు. ఎంత 40 ఏళ్ళు 30 ఏళ్ళు వయసు ఉన్నోడికి మళ్ళీ అసలు గురువుగారి దగ్గర ఎంత బాగా చేశారు. అది కదా కావాల్సింది. ఆయన కుర్రోళ్ళలాగానే ఉన్నాడు. నువ్వు అనుకుంటావు ముసలోడు చచ్చిపోతాడు, అదైపోతాడు ఇదైపోతాడని నువ్వు అనుకుంటావు. కానీ నీకన్నా చాలా బెటరు. అసలు వయసు అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, ప్రజలు అనుకోవట్లా. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి సాటకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఎలా ఉన్నారు ఎట్లా ఉన్నారని ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నారు. ఆయన అసలు పింఛన్ ఇచ్చేటప్పుడు కూడా వెళ్తున్నారు. వాళ్ళ ఇంటికాడ కాఫీ కాస్తున్నారు. ఏంట్రా బాబు అని అందరినీ అడుగుతున్నారు. మీరు ఎలా ఉన్నారు, మీకు సరిపోతున్నాయా జీతాలు, ఎలా ఉన్నాయి, మీకు చేసే కష్టం ఫలిస్తున్నదా లేదా అని. మొన్న కూడా కొబ్బరి నూనె శనగ నూనె ఆడ దగ్గరికి కూడా ఒక్కళ్ళని వదలట్లా. ఆయన ముసలోడని నువ్వు అనుకోవటం తప్పితే ముసలోళ్ళలాగా ఆయన చేయట్లా. ప్రతి ఒక్కళ్ళకి నూనె కూడా ఎంత బాగుందోనని ఆడ మిస్సెస్ కూడా ఫోన్ చేసి నూనె కావాలని చెప్పి అందరిని అడిగి వాళ్ళని అంత సంతోషిస్తూ ఉంటే నువ్వేంటి నేను వస్తాను అంటున్నావు. నువ్వు ఎప్పటికీ రాలేవు. కూటమి ప్రభుత్వమే వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఆనందపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వస్తుందని సంతోషపడుతున్నారు. నువ్వు కోరుకుంటున్నావు. ప్రజల్లోకి వచ్చి ఏ రోజన్నా నువ్వు అసలు వచ్చి మాట్లాడేవా? ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చినా సరే ముసలాయన నువ్వు అనుకుంటున్నావు. గబగబా ఎక్కి అసలు ఎలా చేస్తారు ఆయన? ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి వచ్చి మా వరదకు అసలు ఎన్ని పెట్టారని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. 25,000 చరిత్రలో ఎవరన్నా ఇచ్చారా? 25,000 ఇచ్చారు. కింద వాళ్ళకి పాల ప్యాకెట్కి లోటు రానిచ్చారా? నువ్వు అంటున్నావు. ప్రజలు ఎవరు మర్చిపోతారు? మేలు చేసిన వాళ్ళు ఎవరిని మర్చిపోరు. మరి 2029 సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అసలు మేము అనుకోవటం కాదు, దేశం ప్రభుత్వం అందరూ అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వస్తేనే మన ఉద్యోగాలు అన్నీ బాగుంటాయి, అభివృద్ధులు చేస్తున్నారు, రోడ్లు ఇంత బాగా చేస్తున్నారు. అలాంటి వ్యక్తి కావాలి. ఈరోజు స్కూల్లో కూడా అంత బాగా చేస్తున్నారు. ఒకటేంటి అన్ని బాగా చేస్తున్నారు. ఇక జన్మలో జగన్మోహన్ రాడు అని అందరు నిర్ణయించుకున్నారు కూడా. నువ్వు ఇప్పుడు సగం రోజులు అనుకుంటున్నావు. అసలు ఎంత ఉత్సాహంగా వెళ్ళిపోతున్నారో అది చూసి ఆనందించు. నువ్వు గుండు మోతనం చేస్తే ఎవ్వరు నమ్మరు. అసలు చంద్రబాబు నాయుడు చేసేది అన్నా క్యాంటీన్లో కూడా అసలు ఆ రకంగా పెడతా ఉంటే నువ్వు ఈ రకంగా నువ్వు పురచంపితే నమ్ముతారా? ప్రజలందరూ ఎంతో ఆనందపడుతున్నారు. అది కదా కావాల్సింది. మేలు జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు. లోకేష్ బాబు కూడా ప్రతి సాటికి వెళ్తున్నారు. నువ్వు గొడ్డల పోటు పార్టీ అనేది తెలిసిపోయింది అందరికీ. నువ్వు అసలు ఎవరికి న్యాయం చేయవని కూడా తెలిసిపోయింది. నువ్వు ఎలా వేస్తావని నమ్ముతారు ప్రజలు. ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఒకళ్ళు చెప్పటం కాదు, ఒకళ్ళు చేయటం కాదు. నువ్వు చేసిన మోసాలు అలా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రశాంతతగా ఉన్నారు. ముందు ఏంటంటే నరుక్కోవటం సావటం అవి లేవు, భయపడటం లేదు. ముందు నాకు 60 ఏళ్ళు దగ్గర వస్తాయి. మేము ఏ రోజు నువ్వు పార్టీలో ఉన్నప్పుడు ఎంత భయపడ్డామో అందరికీ తెలుసు ప్రతి ఒక్కళ్ళు.